జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. గీతా మార్గానికి పునఃస్వాగతం. కర్మ సన్యాస యోగంలో ఉన్నాం. 9వ శ్లోకం వరకు తత్వవిత్తుల గురించి చెప్పారు. 10 నుంచి 11, 12 ఇవన్నీ కూడా మన గురించి చెప్పారు. మన యాక్చువల్ కన్సర్న్ ఎక్కడ ఉండాలి అనే దాని గురించి, స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి, ఆత్మశుద్ధి గురించి ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క విధంగా చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు 10వ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి మన కన్సర్న్ ఎక్కడ ఉంచాలి అనే దాని మీద. బ్రహ్మణ్యాదాయ కర్మాణి, బ్రహ్మ పట్ల సమర్పణ బుద్ధిని కలిగి, సంఘం త్యక్త్వా, సంఘాన్ని విడిచిపెట్టి, కరోతి యః, పనిచేసేయి, లిప్యతేన అంటే అంటుకోదు, సపాపేన, పద్మపత్ర వివాంబుస. ఇది శ్లోకం. దీంట్లో సంఘం త్యక్త్వా అనేది వచ్చింది. ఈ సంఘం త్యక్త్వా అనేది మాటిమాటికి వస్తుందని గతంలో ఎన్నోసార్లు వివరించుకున్నాం. ఇప్పుడు మళ్ళీ వివరిస్తాను, ఎందుకంటే 10లో వచ్చింది, 11లో కూడా వచ్చింది శ్లోకంలో. 12వ శ్లోకంలో కర్మఫల త్యాగం గురించి వచ్చింది. ఈ సంఘం త్యక్త్వా అనేది అర్థం చేసుకోవడానికి శ్రీరామకృష్ణ పరమహంసుల వారు చెప్పినటువంటి ఒక దృష్టాంతాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఒక పని మనిషి యజమాని దగ్గర పనిచేస్తున్నప్పుడు యజమాని యొక్క పిల్లలను ఆమె ఆడిస్తుంది, గారాబం చేస్తూ, మంచిగా తినిపిస్తూ, లాలిస్తూ ఎంతో గొప్పగా చేస్తుంది. తల్లితో సమానంగా, ఆ పిల్ల యొక్క అసలు తల్లితో సమానంగా ఆమె పనులు నిర్వర్తిస్తుంది ఎంతో ప్రేమగా. అయితే ఆవిడ యొక్క ఒరిజినల్ కన్సర్న్ ఎక్కడ ఉంటుంది అంటే, ఆమె దృష్టి ఇంటికాడ ఉన్న తన సొంత పిల్లల మీద ఉంటుంది. ఆ పిల్లలు తిన్నారో లేదో, ఇక్కడ యజమాని పిల్లలుగా పాలు పట్టిస్తూనే తన పిల్లలు పాలు తాగారో లేదో అని ఆమె ధ్యాస అంతా కూడా ఆమె పిల్లల మీద పెడుతుందనమాట. ఈ విధంగా మన ధ్యాసని పరమాత్మ యందు ఉంచాలి అని చెప్పి రామకృష్ణ పరమహంస చెప్పారు. ఇది చిన్న దృష్టాంతంలా అనిపించిన ఈ దృష్టాంతాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ కర్మ సన్యాస యోగం చాలా చక్కగా అర్థమవుతూ వస్తుంది. సంఘం త్యక్త్వా కరోతి యః, పని చేసేయమన్నారు. లిప్యతే నా, అది అంటుకోదంట. ఎలా అంటే పద్మపత్రం అంటే తామర ఆకు, అది నీళ్లలో ఉంటుంది కానీ నీటిని అంటుకోదు. గమ్మత్తుగా ఏంటంటే దాని మీదకి వచ్చిన నీళ్లు అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటాయి. అలాగే యోగి చేతిలో ఉన్న పని కూడా ఎక్సలెంట్గా కనిపిస్తుంది. కానీ యాక్చువల్గా ఆ యోగి యొక్క కన్సర్న్ ఎక్కడ ఉంటుందంటే అంతరాత్మలో, పరమాత్మ దగ్గరే ఉంచుతాడనమాట. ఈ శ్లోకంలో ఇంతవరకు అర్థం చెప్పారు. ఇదే సంఘం త్యక్త్వా అనేదాన్ని 11లో 12లో కూడా వచ్చింది కాబట్టి అక్కడ స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి, ఆత్మశుద్ధి గురించి కూడా చెప్పారు. వచ్చే వీడియోల్లో ఆ మిగతా శ్లోకాలు చర్చించుకుందాం. అంతవరకు జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.